గంగిరెడ్డి తర్వాత దస్తగిరి ఈ బ్యాచ్ అందరూ ఓకే. వీళ్ళ అతని దగ్గర వాస్తవంగా ఆదాయ వనరులు లేవు. అంతకు ముందు చేతి నిండా డబ్బు ఉండేది. ఎప్పుడైతే అతను రెండో పెళ్లి చేసుకున్నాడు అని తెలిసిన తర్వాత అమ్మాయికి ₹1,00,00,000 పెట్టి ఒక తాజ్ మహల్ లాంటి మోడల్లో అక్కడే ఇల్లు కట్టించాడు పులివెందుల్లో అనేది చూశాక, పులివెందులు ఏంటి కడప అంతా ఇక అసలు ఆ ఏరియా మొత్తం ఓ ప్రచారం ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఇతను ఇట్లాగా రెండో పెళ్లి చేసుకున్నాడు అన్నది పేరు మార్చుకోవడం విధానం. ఇది తమ పరువు పోతుందన్నటువంటి ఉద్దేశంతో ఆ ఇల్లు స్వాధీనం చేసేసుకుని అమ్మాయిని తరిమేశారు వీళ్ళు. అమ్మాయి హైదరాబాద్లో ఉంటున్నటువంటి సందర్భంలో వీళ్ళిక ఈయన అక్కడికి కూడా డబ్బులు పంపిస్తున్నాడని తెలిసి ఈయన చేతిలో ఉన్నటువంటి అంటే మొత్తం ఆస్తులన్నీ కూడా ఒక జాయింట్ ప్రాపర్టీ కింద రాయిచ్చి దాన్ని అంటే దాన్ని ఏంటి ఒక ఆర్గనైజేషన్ కిందకి తీసుకొచ్చి స్ట్రక్చర్లో అందులో 3 వాటాల కింద, ఒకటి వివేకానంద రెడ్డికి, ఒక వాటా సునీత్కి, ఒక వాటా వివేకానంద రెడ్డి గారి భార్యకి, ముగ్గురికి అని రాసుకుని జాయింట్ చెక్ పవర్ అని పెట్టి జాయింట్ చెక్ పవర్లో వచ్చేటప్పటికి పవర్ సీన్కి లేకుండా చేశారు. తల్లి కూతురు సంతకం పెడితేనే డబ్బులు వస్తాయి, ఈయన డైరెక్ట్గా చేసుకుంటే డబ్బులు ఉండవు. దాంతోపాటు ఈయన రెగ్యులర్ మెయింటెనెన్స్ కోసం ఓ పెట్రోల్ బంక్కి నెలకింతనిచ్చేస్తారు. ఆయన అక్కడే పెట్రోల్ కొట్టించుకోవాలి, మధ్యలో ఇంకెక్కడ కొట్టించుకోవడానికి వీలేదు. రోజువారీ ఖర్చులకి ఇంత అని చెప్పి ఒక 500, ₹1000 చాలా వెరీ లిమిటెడ్ ఇచ్చేటటువంటి పద్ధతి పెట్టుకున్నారు అన్నటువంటి. ఇలా చేయడం వల్ల ఆయన చేతిలో మనీ ఆడకపోవడంతో అమ్మాయికి పంపించలేకపోయాడు. ఆ అమ్మాయి ఆ కారణంగా అసంతృప్తి